My students are in background. Matangnya kau tiang. Election update election amma. Junior college ki వచ్చింది. లైబ్రరీ సేవలు ఉన్నారుగా కారణం అలాగే జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాం. పుష్కర్ కాలువ నిర్మాత సన్నకారు రైతుల పాలిట దైవం. ఆయన ఏదైనా కార్యం చేపడితే అది స్వపక్షమా అధికార పక్షమా చూస్తాం. అలాగే విద్యార్థుల యొక్క గౌరవం దృష్టిలో పెట్టుకొని సహకారం కానటువంటి ప్రభుత్వ ఐటీఐను తీసుకుని వచ్చి మన కళాశాలలో ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడ రాష్ట్రంలో మన ప్రియతమ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు వచ్చారు. అందరూ వేసిన సాయం చేయండి. స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు జ్యోతి నెహ్రూ గారికి కళాశాల ప్రిన్సిపాల్ గారు పుష్పగుచ్చాన్ని గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మనబాబు గారికి జేవిఆర్ గ్రూప్ అధినేత లైబ్రరీ పుష్పగుచ్చాన్ని రాంబాబు గారికి శ్రీమతి యేసురాణి గారు తిరువాలని వందే మాతర గేయం ఆలాపన. అటెన్షన్ స్టడీస్ అటెన్షన్. సెకండ్ వైపు పి రేణుక, సెకండ్ ఎంపీసీ పి నివాస్, వి చంద్ర, అమరు మొత్తం కళాశాల అందరికీ కూడా వచ్చి ఉంది సార్. అందరికీ ఇస్తాం. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. బ్యాగ్ తీసుకో. స్టాఫ్ అందరం ఒకసారి
ఓకే అండి జాగర్ స్టాఫ్ అందరూ ఒకసారి స్టాఫ్ అందరూ కూడా ఒకసారి సార్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మార్చుల యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం ఇది. విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మన జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేటువంటి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిరంజీవి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. మరి ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డారు. నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని మర్చిపోదాం. ఎందుకంటే దాన్ని చదువుకోవడం అన్నది భవిష్యత్ తరాలకు ఉపయోగం కాదు. రేపటి నుంచి ఏం చేసుకోవాలి అన్న దాని మీద మనం అందరూ కూడా ఆలోచన చేసుకుని ఆ చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా, సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగానటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం తీసుకుంటాం. ఇవాళ ఉదాహరణకు చూడండి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య గ్రంథాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం మన మానవ వనరుల శాఖ మంత్రి మరి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం నేడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివే వారంతా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వారే కుటుంబాలే. ఆ ఆర్థిక వెలుసుబాటు అన్నది కనిపించాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది తొలి అడుగు మాత్రమే. ఆయన ఆలోచనలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరూ కానీ కాలేజీలో కానీ చదివేవాళ్ళు మొత్తం 100 దాకా ఒక ర్యాంక్ వచ్చేస్తున్నాయా? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? తెలివైన వాడు ఎవరున్నాడో చూసి వాడిని సానపడతాడు. ఆ 100 మందిలో 10 మందిని ఇక్కడ అందరూ సానపడతారు. అందరూ తెలివైన వాళ్ళుగా తయారు కావాలనేటటువంటి తప్పంతో పాఠాలు చెప్తారు. ఇక్కడ ఆ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి నిర్ణయంగా ఏం జరిగినా రేపటి నుంచి మాత్రం లోకేష్ నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చదువుకునే ప్రతి వారికి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. చదువుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉంటాయి. ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో అయితే నేను ఒకటే ఆలోచన చేస్తున్నాను. 5వ తరగతి దగ్గర నుంచి పీజీ వరకు, అలాగే వివిధ ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీ ఇవన్నిటినీ కూడా ఒకే ప్రాంగణంలో పెట్టి ప్రతి సామాన్యుడికి ఉచిత విద్య, వాడు బయటకు వచ్చి బతకగలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా
ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దాన్ని విద్యుత్ కాలేజీ నుంచి బయటకు వెళ్ళే లోపలనే ఒక కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ మెయిన్. ఇవాళ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ అన్నది కాదు, చాలా చక్కగా నిర్ణయం తీసుకున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతానన్నాడు. దాన్ని మనం కూడా రేపు పెట్టబోతాం. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను మనం లోకేష్ బాబు. ఇక ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర. అన్ని కోర్సులు ఎవరికి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సును ఎంచుకుని చదువుకునేటటువంటి విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మనం ఇక్కడ ఆ విద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి తపంతో ఉన్నాను. ఆ రకంగా చేస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ అవకాశాలను ఉపయోగించుకునేటటువంటి తరుణం దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఉపాధ్యాయులు చెప్పే ప్రతి నోటి వచ్చే వరడిని కూడా ఇక్కడ నిక్షిప్తం చేసుకోవాలని, అప్పుడే విద్యలో విజయాన్ని సాధిస్తాం. ధనలక్ష్మి వెంచర్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్. అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.